హలో ఫ్రెండ్స్, ముందు షాట్లో చెప్పాను కదా యూకే నుంచి ఆర్డర్ వచ్చింది, ఫ్యాబ్రిక్ షాపింగ్కి వెళ్ళానని. సో ఏమేమి తీసుకున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈలోపు మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూకే నుంచే కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళ కోసం కూడా మళ్ళీ ఫ్యాబ్రిక్ షాపింగ్కి వెళ్ళాను అనమాట. అండ్ ఆ తర్వాత ఈలోపు సపరేట్గా ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. టైలర్ అనేవాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఎవరిది ఏంటి అని సపరేట్గా అన్ని ప్యాకింగ్ చేస్తున్నాను. అలాగే వాళ్ళ మెజర్మెంట్స్ కూడా స్టిక్స్ నోట్స్ మీద రాసేసి సో క్లాత్కి అంటించేసి నీట్గా క్లియర్ కట్గా టైలర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తున్నాను. ఈలోపు మళ్ళీ వేరే ఆర్డర్ వచ్చింది. 25th మ్యారేజ్ ఉంది, మీరు చేసి పెట్టగలరా అని ఇంత బడ్జెట్ చెప్పారు. ఆ బడ్జెట్లో తగ్గట్టు పిక్ అయితే షేర్ చేశాను. వాళ్ళు ఓకే చేశారు. ఆ తర్వాత మరి నాకైతే షాపింగ్ వెళ్ళే టైం లేదు, పైగా మా బుడ్డోని వేసుకెళ్ళాలంటే ఇంకా చాలా కష్టం అనమాట. అందుకని సో షాప్ వాళ్ళకి కాల్ చేసి పిక్ షేర్ చేశాను. వాళ్ళైతే ఫ్యాబ్రిక్స్ సెండ్ చేశారు. సో కస్టమర్కి షేర్ చేశాను, వాళ్ళు ఓకే చేసేసారు. అదైతే డైరెక్ట్గా ఇంటికే వచ్చేసింది, ఇంకా నేను షాప్కి వెళ్ళకుండా. ఇదైతే నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను, ఎందుకంటే అది పెళ్లి కూతురు ఆర్డర్ అనమాట. సో ఎలా వస్తుంది అంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. బాబా.